హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. మన లాస్ట్ ట్యూటోరియల్లో మనం డేటాని ఒరాకిల్ డేటాబేస్లో ఉన్న డేటా, దట్ మీన్స్ ఉన్న టేబుల్లో ఉన్న ఒరాకిల్ డేటాబేస్లో మనం స్టోర్ చేసిన టేబుల్లో ఉన్న డేటాని ఏ విధంగా అప్డేట్ చేయాలో చూసాం. ఇప్పుడు మన ట్యూటోరియల్లో మనం డేటాని ఏ విధంగా డిలీట్ చేయాలో చూద్దాం. ఓకేనా? సో మనం లాస్ట్ టైం వీడియోస్లో టేబుల్ ఎలా క్రియేట్ చేయాలో చూసాం, టేబుల్ ఎలా ఇన్సర్ట్ చేయాలో చూసాం, ఎలా అప్డేట్ చేయాలో చూసాం, ఇప్పుడు ఎలా డిలీట్ చేయాలో కూడా చూద్దాం. వీటినే క్రూడ్ ఆపరేషన్స్ అంటారు. ఏంటంటే వీటిని క్రూడ్ ఆపరేషన్స్, CRUD. ఓకేనా? సి మీన్స్ క్రియేట్, అంటే డేటాబేస్ని టేబుల్ని క్రియేట్ చేసాం. రీడ్, సో ఆర్ అంటే ఏంటి? రీడ్. దట్ ఈస్ కాల్డ్ సెలెక్ట్ కమాండ్ అనమాట. ఓకేనా? సెలెక్ట్ కమాండ్ యూజ్ చేసి మనం డేటాను ఆల్రెడీ ఫిట్ చేసాం. అది మీకు ఫస్ట్ నుంచి చేస్తుంది. నెక్స్ట్ ఇది ఏంటి? యూ అంటే అప్డేట్. ఆల్రెడీ మనం చూసిందే, రైట్? లాస్ట్ ట్యూటోరియల్ మనం చూసాం. ఇప్పుడు డి, దట్ మీన్స్ డిలీట్ కమాండ్ అనమాట. అది ఎలా చేయాలో, డేటాబేస్లో ఉన్న డేటాని, సో డేటాబేస్లో టేబుల్స్లో ఉన్న డేటాని ఏ విధంగా డిలీట్ చేయాలి, ఎంటైర్ డేటా అయితే ఎలా డిలీట్ చేయాలి, ఓన్లీ సింగిల్ రో అయితే ఎలా డిలీట్ చేయాలి అనేది చూద్దాం ఇప్పుడు ఒకసారి. ఓకేనా? సో ఇప్పుడు డేటాబేస్ ఓపెన్ చేశాను. ఇక్కడ యూజర్ నేమ్ అడుగుతుంది. మనకు తెలుసు కదా యూజర్ నేమ్ ఏంటి? సిస్టమ్, యాజ్ వెల్ యాజ్ పాస్వర్డ్ కూడా సిస్టమ్. రైట్, కనెక్ట్ అయింది. ఓకే, ఇప్పుడు సెలెక్ట్ ప్రీవియస్ టేబుల్. మనం ఏదైతే ఆ టేబుల్ మనం యూజ్ చేసామో ఆ టేబుల్ని నేను తీసుకుంటున్నాను, ప్రొడక్ట్ మాస్టర్ తీసుకుంటున్నాను. ఓకేనా? సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ప్రొడక్ట్ మాస్టర్. చూడండి, మన ప్రీవియస్ వీడియోలోనే మనకి డేటా అనేది అరేంజ్మెంట్ అనేది సరిగ్గా జరగలేదు. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? పేజ్ సైజు, లైన్ సైజ్ మనం సెట్ చేయాలి. ఎలా సెట్ చేస్తాం? కమెంట్స్ ఉన్నాయి. ఏ కమెంట్స్? సెట్ పేజ్ సైజ్. పేజ్ సైజ్ ఎంత? 3000. అలాగే సెట్ లైన్, నాట్ ఓన్లీ 3000 అండి, మనం నచ్చినంత ఇచ్చుకోవచ్చు. ఏదో రౌండ్ ఫిగర్గా 3000 2000 ఇచ్చుకుంటున్నాను. అది మీకు ఎంత ఇవ్వాలని చెప్పలేదు. మీ బేస్డ్ ఆన్ ది యువర్ మానిటర్ సైజ్ అండ్ వెర్షన్, అంటే విండోస్ వెర్షన్, అలాగే SQL వెర్షన్, అలాగే మానిటర్ స్క్రీన్ సైజు అన్నీ చెక్ చేసుకొని మీరు అది చూసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు డేటా అనేది మనకి ఎగ్జాక్ట్గా వచ్చింది. ఇప్పుడు నాకు డేటా డిలీట్ అవ్వాలి. ఎలా డిలీట్ అవ్వాలి? ఇక్కడ కూడా మనం అప్డేట్ కమాండ్లో యూజ్ చేసిన విధంగానే వేర్ కమాండ్ యూజ్ చేసి ఒకటి, వితౌట్ వేర్ కమాండ్తో కూడా మనం చేయొచ్చు. అయితే ఏంటి తేడా వేర్ కమాండ్కి దీనికి? ఏంటి తేడా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు ఇక్కడ ఓన్లీ P002 అనే ఒక్కటే డిలీట్ అవ్వాలనుకోండి. అప్పుడు నేను వాడతాను వేర్ కమాండ్ యూజ్ చేసాం. ఇక్కడ అప్డేట్ చేసినప్పుడు P002 అని, దట్ మీన్స్ ఇక్కడ CPU ఉండేది ప్రీవియస్గా, మనకు మౌస్ కావాల్సి వచ్చింది. అప్పుడు మనం ఏం వాడాం? మనం ఇక్కడ వేర్ కమాండ్ యూజ్ చేసి చేసాం. అలా కాకుండా ఇక్కడ రీఆర్డర్ లెవెల్ ఇక్కడ 500, 600, సంథింగ్ 800 ఎంత ఉంటే అన్ని 1000 కావాలని చెప్పి మనం చేయడం కోసం వితౌట్ వేర్ కమాండ్ యూజ్ చేసి మనం అప్డేట్ చేసాం. ఇక్కడ కూడా సేమ్ అలానే విత్ వేర్ కమాండ్, వితౌట్ వేర్ కమాండ్తో కూడా డిలీట్ చేయొచ్చు. అయితే విత్ వేర్ కమాండ్తో యూజ్ చేస్తే ఏమవుతుందంటే పర్టికులర్గా ఏ ఒక్క రో మాత్రమే డిలీట్ అవుతుంది. సో అది ఎలానా చూద్దాం. డిలీట్ టేబుల్, డిలీట్ టేబుల్, టేబుల్ నేమ్. టేబుల్ నేమ్ ఏంటి? ప్రొడక్ట్ మాస్టర్. ప్రొడక్ట్ మాస్టర్ వేర్ డిస్క్రిప్షన్ ఈజ్ ఈక్వల్ టు, డిస్క్రిప్షన్ అంటే మనకి ఇక్కడ మౌస్. ఓకే, సారీ, డిలీట్ టేబుల్ నేమ్. టేబుల్ ఉండదండి, డిలీట్ టేబుల్ నేమ్. 1 రో డిలీట్ అయ్యింది, రైట్? సో డిలీట్ అయిందో లేదో మనకి ఎలా తెలుస్తుంది? సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ప్రొడక్ట్ మాస్టర్. చూడండి, డేటా అనేది డిలీట్ అయిపోయింది. ఓకేనా? సేమ్ మరి మనకు తెలుసు కదా, మనకి డిలీట్ అయిపోయిన డేటా తెచ్చుకోవాలనుకున్నాడు, అప్డేట్ లాస్ట్ చేంజెస్ చేసిన లాస్ట్ చేంజ్ మాత్రం అవుతుందండి. మనకు ఒక 10 సార్లు క్రితము ఒక 5-6 ఆపరేషన్స్ చేసేసి రోల్ బ్యాక్ చేస్తాను, 10-15 ఆపరేషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ టైం డిలీట్ చేసి, అప్డేట్ చేసి, ఇన్సర్ట్ చేసి, అప్డేట్ చేసి ఒక 5-6 ఆపరేషన్స్ చేసిన తర్వాత రోల్ బ్యాక్ అని ఒక 5 సార్లు మాత్రమే రోల్ బ్యాక్ అయిపోదు. లాస్ట్ ఆపరేషన్ ఏదైతే ఉందో అది మాత్రమే బ్యాక్ అంటూ అవుతుంది. ఓకేనా? రోల్ బ్యాక్ వాడడం చాలా బాగా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ అది. లాస్ట్ ఏదైతే ఆపరేషన్ చేసామో
అది ఒక్కటే అప్డేట్ అవుతుంది, మాత్రమే అండూ అవుతుంది, మిగతా ఇది కూడా అండూ అవ్వదు. ఓకే, సో ఇప్పుడు నేను రోల్ బ్యాక్ అని పాడుతున్నాను, ఆటోమేటిక్గా డేటా వచ్చింది. ఓకేనా, ఇప్పుడు మళ్ళీ చెక్ చేస్తున్నాను డేటా వచ్చిందా రాలేదా. ఓకే రైట్, డేటా యాజ్ యూజువల్గా వచ్చింది, మనం చూస్తున్నాం. ఇప్పుడు నేను మళ్ళీ అదే డిలీట్ కమాండ్ యూజ్ చేసి చేస్తాను. డిలీట్ టేబుల్ నేమ్ ఏంటి, ప్రొడక్ట్ మాస్టర్, వేర్ డిస్క్రిప్షన్, ఇందాకల కమాండ్ వాడుతున్నాను నేను, కొత్త కమాండ్ ఏం కాదు, చూసుకోండి. అది ఈజ్ ఈక్వల్ టు ఏంటి, సిపియు కదా, సారీ సిపియు లేదు, మనకు మౌస్ ఉంది. 1 రో డిలీటెడ్ అన్నాం, డిలీట్ అయింది, సారీ డిలీట్ అయింది. ఇప్పుడు నేను డిలీట్ అయిందా లేదా నేను చెక్ చేయాలి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్, ఇక్కడ చూడండి, ఇక్కడ 0 ఎందుకు వచ్చిందంటే, ఇక్కడ 1 రో డిలీటర్ వచ్చింది, ఇక్కడ 0 రో డిలీటర్ వచ్చింది, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ 1 రో డిలీట్ అయిపోయింది. ఓకే, అప్పుడు ఏముంటే మనకి 540 హెచ్డి హార్డ్ డిస్క్ ఉంటుంది, పెన్ డ్రైవ్ ఉంటుంది, అంటే మనకి మౌస్ ఉండదు కదా, అందుకే 0 రోస్ డిలీటెడ్ అని చెప్పి వచ్చింది. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఇక్కడ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ప్రొడక్ట్ మాస్టర్, ఏమైంది, డేటా అనేది రాలేదు. సో ఇప్పుడు ఏం చేశాను, కమిట్, ఎప్పుడైతే డేటా కమిట్ వాడానో ఆటోమేటిక్గా డేటా అనేది కమిట్ అయిపోయింది. ఇప్పుడు నేను రోల్ బ్యాక్ చేశాను అనుకోండి, అవుతుందేమో చూద్దాం. రోల్ బ్యాక్ కమిట్ అని చెప్పి వచ్చింది, బట్ డేటా వస్తుందా, రావట్లేదు. అవుతుందా, అది ఇది మీకు ఇక్కడ రోల్ బ్యాక్కి కమిట్కి మీరు అబ్జర్వ్ చేయాల్సిన డిఫరెన్స్, మెయిన్ డిఫరెన్స్, మేజర్ డిఫరెన్స్ ఇది. అవుతుందా, సో కమిట్ వాడకముందు, రోల్ బ్యాక్ ఎప్పుడైనా చేస్తున్నామంటే కమిట్ వాడకముందు మాత్రమే చేయాలి. వన్స్ కమిట్ కమాండ్ యూస్ చేసామంటే రోల్ బ్యాక్ అనేది వర్క్ అవ్వదు. పాయింట్ నెంబర్ 1. సో పాయింట్ నెంబర్ 2 ఏంటంటే, రోల్ బ్యాక్ అనేది ఓన్లీ ఒక్క ఆపరేషన్కి, లాస్ట్ ఏదైతే ఆపరేషన్ చేసామో ఆ ఒక్కదానికి మాత్రమే డిలీట్ అవుతుంది తప్పించి అన్నిటికీ వర్కింగ్ అనేది జరగదు. ఓకేనా, సో దానికి సంబంధించి నేను నోట్స్ కూడా మీకు ఇస్తాను, ఇక్కడ చూడండి. సో రోల్ బ్యాక్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి ఇక్కడ, పాయింట్ నెంబర్ 1, రోల్ బ్యాక్ ఈజ్ యూజ్డ్ ఓకే. సో ఇక్కడ మనం రోల్ బ్యాక్ అనేది దేనికి యూజ్ చేస్తామంటే, యూజ్ ఇట్ టు undo the last operation which we performed in the SQL. ఓకేనా, సో in database. ఓకే, this is a perfect sentence, I think so. సో ఒరాకిల్ యూజ్ చేసి ఏం చేస్తామంటే, అండూ చేసిన లాస్ట్ చేసిన ఆపరేషన్ని అండూ చేయడానికి మనం యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, దిస్ rollback command works before commit the data or before commit command operated. ఓకేనా, సో కమిట్ కమాండ్ ఆపరేట్ అవడానికన్నా ముందు మాత్రమే ఇది వర్క్ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ వన్స్ we commit the data the rollback operation can't perform. రైట్, సో ఇది రోల్ బ్యాక్ సంబంధించింది. అలాగే అట్ ద సేమ్ టైం డిలీట్కి సంబంధించింది. సో ఇక్కడ చూడండి, డిలీట్ మనం చూసాం కదా,
సో డిలీట్ అంటే ఏమవుతుంది, ఓన్లీ ఒక్క రో మాత్రమే డిలీట్ అవుతుంది ఇప్పుడు వేరే కండిషన్ యూస్ చేస్తే. అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ నా ఎంటైర్ డేటా డిలీట్ అయిపోవాలనుకోండి, అప్పుడు ఎలా చేయాలి, డిలీట్ ప్రొడక్ట్ మాస్టర్. సో 2 rows డిలీటెడ్ ఉంది. ఇప్పుడు చూడండి డేటా అనేది లేదు, ఓకేనా. బట్ ఆ టేబుల్ లేకుండా ఉందా, టేబుల్ లేకుండా పోలేదు, టేబుల్ ఉంది, ఓకేనా. డేటాబేస్లో టేబుల్ ఉంది కానీ టేబుల్లో డేటా మాత్రమే పోయింది ఇప్పుడు డిలీట్ కమాండ్ యూజ్ చేసినప్పుడు. బట్ అలా కాదు నాకు, ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటంటే టేబుల్ పోవాలి, టేబుల్తో పాటు డేటా కూడా పోవాలి. టేబుల్ పోతే ఆటోమేటిక్గా డేటా పోతుంది, అది వేరే విషయం కాదని లేదు. టేబుల్లో డేటా పోవాలి, టేబుల్లో ఉన్న డేటాతో పాటు టేబుల్ కూడా డిలీట్ అయిపోవాలి. సో అప్పుడు డ్రాప్ కమాండ్ యూజ్ చేస్తాం. అది ఎలా యూజ్ చేయాలో నెక్స్ట్ వీడియోలో మనం చూద్దాం, అప్కమింగ్ వీడియోస్లో. బట్ ఇక్కడ ఏంటంటే టేబుల్లో ఉన్న డేటా మాత్రమే పోయి డేటా ఉండాలి, టేబుల్ ఉండాలి అన్నట్టయితే మనం డిలీట్ కమాండ్ యూజ్ చేస్తాం. అయితే ఈ డిలీట్ కమాండ్లో 2 types ఆఫ్ కమాండ్స్ ఉన్నాయి. ఒకటి ఏంటి, విత్ యూజింగ్ వేర్ కమాండ్, విత్ యూజింగ్ వేర్ కమాండ్, వితౌట్ యూజింగ్ వేర్ కమాండ్. సో వితౌట్ యూజింగ్ వేర్ కమాండ్కి తేడా చూస్తుంది చూడండి. సో వితౌట్ యూజింగ్ వేర్ కమాండ్ అంటే మొత్తం టేబుల్లో ఎంటైర్ డేటా పోతుంది. అలా కాకుండా విత్ యూజింగ్ వేర్ కమాండ్ అంటే ఏమవుతుంది, ఏదైతే పర్టికులర్గా డేటా డిలీట్ చేయాలనుకుంటామో ఆ ఒక్క డేటా మాత్రమే డిలీషన్ అనేది జరుగుతుంది, ఓకేనా. ఇది డిలీట్ ఆపరేషన్కి సంబంధించినటువంటి క్లాస్, ఓకేనా. ఓకే, థ్యాంక్ యూ ఆల్.